నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారానికై వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాయవలస గ్రామస్తులతో ముఖాముఖి. ఎండియు వాహన రద్దుతో 20,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్న మాజీ మంత్రి కారుమూరి. ఇంటింటికి రేషన్ సరఫరా కొనసాగించాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. మన ఊరు మాటామంతి పేరుతో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగగిరిలోని క్యాంప్ కార్యాల నుంచి ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని టెక్కలిలోని భవానీ థియేటర్లో నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రావివలస గ్రామస్తులు తమ సమస్యలు నేరుగా ఉప ముఖ్యమంత్రి తెలుపుకునే అవకాశం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. సమస్యలన్నీ విన్న తర్వాత కూడా ముఖ్యంగా మేము చొరవ తీసుకుని ఈరోజు దాదాపు ఒక 12 కోట్లు 15 కోట్లు అంటే ఈ మీటింగ్ ఖరీదు మీ అందరికీ జిల్లాలో పెద్ద కార్యక్రమం అయిపోతుంది. కానీ మన పంచాయతీ మీద ఎంత అంటే మీరు ఇంత ప్రేమగా వచ్చారు, అందుకని ఆ 12 కోట్లు నుంచి ఒక 15 కోట్ల రూపాయలు, ఆ 15 కోట్లు ఓవరాల్ గా మీరు అడిగిన పనులన్నిటికీ కూడా కలిపి గ్రామ అభివృద్ధి పనుల కొరకు 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో 14 సిసి రోడ్లు, 4 డ్రైన్స్, దోబిఘాట్, బస్ షెల్టర్, స్కూల్ కాంపౌండ్ వాల్, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల డీసిల్టింగ్, 2 శ్మశాన వాటికలో సదుపాయాలు, మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ 15 కోట్లు మనకి మీకు మంజూరు చేస్తున్నాం. దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ డబ్బులు ఇవ్వగలిగాం, కానీ నేను మీ నుంచి ప్రత్యేకించి ఈరోజు కోరుకుంటుంది, మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనం రోడ్లు కట్టగలం, లేదంటే కాంపౌండ్ వాల్ కట్టగలం, కానీ ఆకతాయిల్ని నిలువరించాలంటే మీరు బాధ్యత తీసుకొని మీరు అందరూ ఊరి నుంచి ఏకతాటిపైన గట్టిగా గొంతు ఎత్తకపోతే అది తప్పదు. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే, మీరు రోడ్లు కట్టిన మన వాళ్ళు కాంపౌండ్ వాల్ కట్టినంత మాత్రం ఆకతాయిలు ఏం మారరు. అంటే స్కూల్ వైపు చూడాలంటే భయపడాలంటే మీరు అందరూ ఏకతాటిపైన ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, కొంతమంది వైసీపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. బట్ గ్రామాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి మీరందరూ ఏకతాటిపైన ఉండటం అవసరం. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ గ్రామ ఉమ్మడి ఆస్తుల మీద కానీ మీరు మనందరం ఏకాభిప్రాయంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పిల్లలు రోజు బడికి వెళ్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కూడా చూసుకోవాలి. విద్య అనేది మనం పిల్లలకి ఇవ్వగలిగితే అది విలువైన ఆస్తి, అందుకని అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అలాగే గ్రామ శుభ్రత, శానిటేషన్, వీటన్నిటికి కూడా మీరు అందరూ ప్రత్యేకించి భాగస్వామ్యం తీసుకోండి. కనీసం విలేజ్ సచివాలయాలు ఉన్నాయి, మీరందరూ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి, వీళ్ళందరూ కనీసం ఒక రోజుకి ఆ గ్రామ పరిసరాలని శుభ్రంగా చేసుకోవడంలో మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అంటే మన కష్టాలు వచ్చినప్పుడే విలువ తెలుస్తుంది. ఒకసారి మా ఇంట్లో ఏముంటదంటే వాటర్ ట్యాంకులు నీళ్ళు అయిపోతాయి. మామూలుగా నీళ్లు ఉన్నప్పుడేమో 3-4 బకెట్ కూడా చేసేస్తాను, కానీ నీళ్లు లేనప్పుడు ఒక హాఫ్ బకెట్ తో సంపూర్ణంగా స్నానం చేస్తాను. అప్పుడు అనిపిస్తూ ఉంటది నీటి విలువ ఎంత అన్నా. సో మీ అందరూ కూడా నాలాంటి అనుభవాలు ఉంటాయి. అందుకని వర్షాకాలంలో వర్షపు నీటిని మనం వృధా చేయకుండా నిల్వ చేసుకుంటే వ్యవసాయానికి మరి ఇతర అవసరాలకి వినియోగించుకోవాలి. హరిత గ్రామాలంటే మొక్కలు వేయమంటే మొక్కలు వేసేటి వేసి మొక్కలు వేసి, కానీ దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? గ్రామంలో మనమే ఒక భాగస్వామ్యం తీసుకోవాలి. నర్సరీల నుండి ఉచితంగా వచ్చే మొక్కల్ని ప్రతి గ్రామంలో ఇంట్లో నాటాలి. అది చిన్నపాటి సుందర వనంగా మనం చేసుకోవచ్చు. ఈ ప్రతి గ్రామంలో ప్రధానమంత్రి గారు వైజాగ్ వస్తా ఉన్నారు. దీంట్లో మనం ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, మేము అందరం చేయమని. మనం 25వ రోజున మీరు కూడా పిల్లలు కానీ మీరు కానీ, అంటే నేను అడిగాను మొన్న ముఖ్యమంత్రి గారిని, అడుగుతా ఉంటే ఆసనాలు అంటే ఇప్పుడు నా దగ్గర వక్రాసనాలు, చక్రాసనాలు చేయాలంటే మా అందరికి నడువులు పోయినాయి కదా, ఎలా చేయాలని. లేదు దాని గురించి ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి. సో అలాగే మనం కూడా ఎంతసేపు టీవీలో కూర్చొని అలసిపోయి మనం కూడా కొంచెం ఒళ్ళు కొంచెం వంచితే మంచిగా ఉంటుంది మనకి. అలా మనం ఎంతవరకు అయితే వంచగలం,
మరి వెన్నెముకని ఎంతవరకు వంచగలం, ఎంతవరకు సుఖంగా కూర్చోగలము, ఆ పద్ధతిలో యోగా పద్ధతులు ఉన్నాయి. సో మనందరం కూర్చొని మీరు కూడా దాంట్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, అలాగే కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకించి స్కూల్ పిల్లల చేత, యువకుల చేత, యువకుల చేత మేక్ షూర్ దట్ యూ పార్టిసిపేట్ ఆన్ ఇంటర్నేషనల్ యోగా డే. అందుకని ఒకసారి మీ అందరికీ తెలియజేసుకున్నాను. ఒకసారి మరోమారు రావివలస పంచాయతీ ప్రజలందరికీ కూడా మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వచ్చిన ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, పెద్దలకి, మేధావులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. పేదలకు వైఎస్ జగన్ చేసిన ప్రతి మంచిని తుడిచివేయాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలోనే పలు రాష్ట్రాలకు ఆదర్శంగా పేదల ఇంటి వద్దే రేషన్ అందించేందుకు గత ప్రభుత్వంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కూటమి సర్కార్ రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పేదలకు రేషన్ ఇచ్చే ఎండియు వాహనాలను తొలగించాలనే నిర్ణయం పేదల పట్ల సీఎం చంద్రబాబుకు ఉన్న చిన్న చూపునకు నిరసన ధ్వజమెత్తారు. సూపర్ 6 అన్న ఊసే ఎత్తకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా తుంగలో తొక్కే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం చాలా దారుణంగా ఎండిఓ ఆపరేటర్లు మరి ఎంతో మంది దాని మీద బతుకుతూ మరి ప్రజల దగ్గరికే నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమంలో మెయిన్ పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఎండిఓ బళ్ళు దేశంలోనే ఆదర్శంగా తీసుకుని ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఈ వ్యవస్థని చూసి వాళ్ళు కూడా పెట్టాలని నిర్ణయంతో చాలా మంది చేశారు. ఇదే నేను సివిల్ సప్లై మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ వ్యవస్థను చూస్తానికి చాలా మంది రావటం జరిగింది. ఆల్రెడీ పంజాబ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కూడా చూసి ఆల్రెడీ పంజాబ్ లో ఈ వ్యవస్థను స్టార్ట్ చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకసారి మీరు చూడండి, ఈ పంజాబ్ లో కూడా ఆల్రెడీ మన దగ్గర ఎండియు బళ్ళు ఎలా ఉన్నాయో ఆ వ్యవస్థ అంతా చూసి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఆల్రెడీ చేయాలని చెప్పి చాలా మంది రావటం చూడటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ చేసిన అటువంటిది ఇంత మంచి ప్రోగ్రాం. ఎందుకంటే గతంలో చాలా అవస్థలు పడేవారు. ఈ రేషన్ తెచ్చుకోవటానికి రేషన్ షాప్ కి వెళ్లి లైన్ లో నుంచోవటం, సర్వర్ పనిచేయట్లేదని, తమ్మి పడటం లేదని చెప్పి ప్రయాసాలు కూర్చి కూలి పనులకు వెళ్లేది కూడా పన్నులు మానుకుని ఇవాళ కోటి చిల్లరి కార్డుల్లో మెజార్టీ రెక్కాడి తెలియకని డొక్కాడిని జనం చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోజుకి 300 నుంచి 500, 600 రూపాయలు కూలి పనులకు వెళ్లి ఆ పని చేసుకుని సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నారు అని ఈ ఎండియు బళ్ళు పెట్టడం వల్ల దగ్గర 17 రోజులు ఇంటింటికి వెళ్తాయి. మధ్యాహ్నం నుంచి ఆ సచివాలయం ఎక్కడుందో అక్కడ ఉంటది. అంటే ఒక పద్ధతి, ఒక టైము ఉంది. ఇక్కడ ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు తీసుకోకపోతే ఆ సచివాలయంకి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉంది. 17 రోజులు టైం ఉంది. ఏ రోజు కూడా పని మానే పరిస్థితి లేకుండా ఈ బళ్ళ ద్వారా ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది. చాలా మంది ఆనందపడతా ఉన్నారు, తీసుకుంటున్నారు. దీని విషయంలో చాలా మంచి జరుగుతా ఉంది. కానీ ఇవాళ ఈ వ్యవస్థని తీసేసి రేషన్ దుకాణాల ద్వారా తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం ఎంత దారుణంగా ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ మీరు 99 పైసలకే ఎకరం ఇస్తారు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు 99 పైసలకే ఇస్తారు. కానీ అక్కడ మీరు 10,000 ఉద్యోగాలు ఎన్నో వస్తాయంటారు. అవి వస్తాయో అయినప్పుడు. కానీ ఇక్కడ ఈ వ్యవస్థ వల్ల 20,000 కుటుంబాలు, అంటే దగ్గర 10,000 మంది ఎండియు బళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళకి అసిస్టెంట్ గా ఇంకో 10,000 మంది, దగ్గర 20,000 కుటుంబాలు దీని మీద బతుకుతా ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో ఆ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాం, 5,000 కాదు 10,000 అని చెప్పారు. వాళ్ళకి మాయ మాటలు చెప్పారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి డ్రామానాయుడు ఆ పాలకొల్లు మీకు కంటిన్యూ అవుతుంది, మీ వాలంటీర్ని తీసుకుంటాం మేము, మరి కంటిన్యూ అయినాక మన ఇంటికి కాజా పూతరేకలు తీసుకుని వచ్చేసేయండి, మన ఇంటికి వచ్చేసేయాలి మీరు కాజా పూతరేకలు తీసుకుని అని చెప్పి అక్కడ చెప్పాడు అతను. ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు 2,60,60,000 మందిని
నిష్కారణంగా తీసేసింది మీరు కాదా అని అడుగుతున్నాను. ఇవాళ గవర్నమెంట్ వైన్ షాపులు పెట్టి దగ్గర 20,000 పైబడి కుటుంబాలు దాని మీద బతుకుతా ఉంటే అవి తీసేసి మీరు ఇవాళ మళ్ళీ ఒక 20,000 కుటుంబాలని రోడ్డును పాలు చేశారు. ఇవాళ నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఏం చేశారయ్యా అంటే దగ్గర 10,000 కుటుంబాలు ప్లస్ 9,600 దగ్గర 20,000 కుటుంబాలని మీరు రోడ్డు పాలు చేయించారని చెప్పి సందర్భంగా అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఫోటోల ఏర్పాటు విషయంలో తీవ్ర వివాదం చెలరేగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోను స్టోర్ రూమ్ పక్కన ఉంచి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటోను జడ్పీ చైర్పర్సన్ ఛాంబర్లో పెట్టడంపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతపురంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, ఎంఎస్ రాజులకు ఊహించని దృశ్యం కనిపించింది. జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ ఛాంబర్లో మాజీ సీఎం జగన్ ఫోటో ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో మాత్రం స్టోర్ రూమ్ వద్ద కనిపించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా అధికారుల తీరులో మార్పు రాకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు జగన్ ఫోటోను అక్కడి నుంచి తొలగించి ఆ స్థానంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోను ఏర్పాటు చేయించారు. ఇది ప్రభుత్వ కార్యాలయం ఎట్లా పెడతారా అది ఫోటో సిఓ గారు అట్లా పెట్టడానికి ఇది పర్సనల్ కార్యాలయం తీసేయండి. ఇది పర్సనల్ కార్యాలయం లాస్ట్ మీటింగ్ అప్పుడు వైసీపీ కార్యకర్త కాదు, నువ్వు వైసీపీ కార్యకర్త సిఓనా నీ అధికారాన్ని వాడి ఇక్కడ అది కాదు అక్కడ నుంచి తీస్తే ఏంది మాట్లాడతాడు ఎప్పుడు మన కూడా చూసాను అయితే వాళ్ళు ఇంట్లో పెట్టుకోమను, మూతి గదిలో పెట్టుకోమను, మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వ కార్యాలయం ఇది. ఫోటోకి పెట్టు ముఖ్యమంత్రి గారు పెట్టిన తర్వాత నీ ఉద్యోగం జాగ్రత్త. చైర్మన్ ఛాంబర్ అంటే ప్రభుత్వ కార్యాలయం ఇది. చైర్మన్ ఛాంబర్ ప్రైవేట్ ఛాంబర్ అన్నా ప్రైవేట్ ఛాంబర్. అసలు ఏం చేస్తున్నారు సీఈఓ గారు? మీరు సీఈఓ గా మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు సీఈఓ గా? ఆఫీస్ లో పెట్టుకోండి, వాళ్ళ ఆఫీస్ లో పెట్టుకోండి, వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి, వాళ్ళ పూజ గదిలో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇది ప్రభుత్వ కార్యాలయం, వైసీపీ పార్టీ ఆఫీస్ కాదు. ఎట్లా చెప్తారు మీరు? అట్లా మేము పెట్టమని చెప్పాలి కదా, గౌరవంగా ఎవరినోడు మేము గౌరవిస్తాము. కొంచెం కింద పెట్టు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.